హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము శివకుమారి వాళ్ళ ఇంటికి వచ్చాము. శివకుమారి వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినామంటే, తను దివ్యాంగురాలయ్యండి ఎవరు సపోర్ట్ లేకోకుండా తన పాపని తను చక్కగా చూసుకోవాలని దృఢ నిశ్చయంతో నేనేం చేయగలుగుతాను అని ఆలోచన చేసి వెల్నెస్ సెంటర్స్ అందరికీ హెల్త్ని ఇవ్వగలుగుతాను, నేను ఉన్న ప్లేస్లోనే నేను జీవనోపాధి పొందుతూ నలుగురికి కూడా నేను రోల్ మోడల్ లాగా మనము ఇంకొకరికి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పి ఈ ఇంట్లోనే ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారండి. చూడండి, ఈరోజు ఆఫీస్ ఎంత బాగా గ్రాండ్ గా ఓపెన్ చేసింది. దాంతో పాటు మీరందరూ చక్కగా తన మాటల్లోనే తను ఏం చెప్పాలనుకుంటుంది అనేది ఇందాం రండి. ఇట్లా జిఎస్పీ వెల్నెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే, మా హస్బెండ్ ఓవర్ వెయిట్ లో ఉండి 110 kgs ఉండి చనిపోయారు. అలాంటి టైంలో నేను ఇలాంటి చావు వేరే వాళ్ళకి రాకూడదు, ఇలా ఏ విధంగా ఎవరు చనిపోకూడదు అని ఒక ఇంటెన్షన్ తో నేను హెల్దీ కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. నాకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. 2.5 years లో నేను 14 kgs తగ్గాను. నేను వెయిట్ లాస్ తీసుకోవడంతో పాటు చాలా మందికి కూడా నేను రిజల్ట్ ఇవ్వగలిగాను. నా కోచ్ సపోర్ట్ తో ఈ రోజు నేను జిఎస్కే రెడ్డి వెల్నెస్ అనేది నేను ఒకటి స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ లీడర్షిప్, థ్యాంక్ యూ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్. ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో ఒబేసిటీకి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా చాలా మంది సిక్ లో ఉంటున్నారు. చాలా మంది మోకాలు నొప్పులని, పిల్లలు లేకపోవడం పీసీఓడి ప్రాబ్లము, అండ్ అది కాకుండా చాలా మందికి పిల్లలు లేకుండా ఉండడం కానీ పీసీఓడి ప్రాబ్లమ్ కాకుండా ఎక్కువ వెయిట్ గా పెరిగిన ఇబ్బంది, అట్ ద సేమ్ టైం తగ్గిన కూడా ప్రాబ్లమే. సో ఎప్పుడైతే మనం హెల్త్ ని ఇన్బ్యాలెన్స్ చేసుకోగలిగితే నా లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ విషయంలో నేను మా కోచ్ తో సపోర్ట్ తీసుకుని ఈరోజు సూపర్వైజర్ గా అయ్యాను. రీసెంట్లీ ఈ రోజే నేను జిఎస్కే రెడ్డి వెల్నెస్ అనే ఒక ఆఫీస్ ని స్టార్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. మా మధులత మేడం అండ్ భార్యాభర్త జంటగా వచ్చారు. మా అన్నయ్య వద్దని చెప్తాను. ఇంత హార్ట్ఫుల్ పర్సన్ నాకు లైఫ్ లో ఒక గాడ్ గిఫ్ట్ అని అనుకుంటాను. నేను నా ఫ్యామిలీ మొత్తం ఈ రోజు వచ్చారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, నేను హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మన లైఫ్ లో ప్రతిరోజు మనకు భగవంతుడు కొన్ని కోట్లు వాల్యూ చేసే ఆర్గన్స్ ఇచ్చాడు. ఆ ఆర్గాన్ని కాపాడుకుందాం. మనం ప్రతి ఒక్కరు సిక్నెస్ నుంచి వెల్నెస్ కి వెళ్దాం. ఎవరు కూడా హాస్పిటలైజేషన్ లేని లైఫ్ ని కావాలని కోరుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వచ్చి నా దగ్గర వచ్చి సేఫ్ ఇదండి ఈ రోజు మన ఎపిసోడ్ లో తిను స్థాపించిన ఈ రోజు తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఎంతో స్పోర్టివ్నెస్ ఇచ్చి, మరికొందరు మన దివ్యాంగులు ఏం చేయలేమనుకుంటున్నారండి, మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకేనా? స్ఫూర్తి ప్రధానంగా చాలా ఎంత కాన్ఫిడెన్స్ గా నేను ఇది చెయ్యగలుగుతాను అని చెప్తుంది. చూశారు? ఇలాంటిది మరి మనం ఇంకెంత చేయాలి? దివ్యాంగులు మేమే ఇంత చేస్తుంటే సకలాంగులు మీరు ఎంత చేయగలుగుతారు? మేము చేసే ఈ సపోర్ట్, మాకు సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం శివకుమారి ఇంకా గ్రేట్ గా అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.